సాక్షులు చూడండి ఎంత ఇదో దేవుడు ఇది అనుకుంటున్నాను. వాళ్ళకి దేవుడు దైవం ఏముందన్నా అంటే అప్పుడు కోసేట్లుంది దాన్ని. అదే సార్. ఫస్ట్ బీగాన్ని నిరుగొట్టకు ట్రై చేస్తా అన్నాడు. అది చాలా శబ్దమే లేదు సార్ అసలు. మననే తీసినా కూడా సార్ తీసి మననే తీసింది అంతే. తీసినాం ఒక 2 నెలలు అవుతుంది అంతే. 10-15 వేలు ఉంటుంది. తీరితే ఏమన్నా ఒక 10,000 ఉండొచ్చు. అలాంటి డోనర్లు అందరూ వచ్చిన్నారు కాబట్టి తీరితే ఒక 10,000 ఎక్స్ట్రా ఉండొచ్చు. మామూలు మంత్లీ కంటే ఒక 10,000 ఎక్స్ట్రా తీరుది. నేను ఈ రెవెన్యూ చదువులు తీద్దాము అనుకున్నాను. అదేనండి. ఈ రెవెన్యూ చదువులు 6 వరకు పెట్టారు, మరి 9వ తారీఖు వరకు. రెవెన్యూ చదువులు పనికి వచ్చినట్ల గడ్డపారలు అన్ని తెచ్చుకున్నారు. గడ్డపారలు అన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకుంటారు వాళ్ళే. బయట ఏమైనా ఒకటి పెట్టి రాపా చూడు పెద్ద మనుషులు ఎట్లా తీస్తానారా. రికార్డింగ్ అయింది. బాగా ఇట్లా వస్తుంది, ఎట్లా తీస్తాడు వాడు. మన మందికి కాదు ఇంటికి కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి మనం బయట దానికి కూడా పెట్టిస్తాము. ప్రియాడు కొత్తిల్లు ఉంది కదా, కొత్తిల్లు కూడా పెట్టిస్తాం సార్. సార్ ఏ గోపి ఏం ప్రయోజనం లేదు సార్. సరిగా ఎలాగంటే కాదు సార్, ఈయన పైప్ వేసి వైర్లు వేసి ఉంటే మొత్తం 10 కెమెరాలు పనిచేస్తా ఉండే. నేను ఆ రోజు చెప్పినాను ఈయనకో పైప్ వేయలేదు. ఈయన పైపులు ఉంటేనే వైర్లని ఎట్లా కత్తిరించేసినాయో. ఈ లోపల ఉంది కాబట్టి ఇదేదో ఇంత మాత్రం పని చేస్తా ఉంది. ఆయన ఒకటే పని చేస్తాడు చూడప్ప. అదే చెప్పింది. ఒకటే రారు, వచ్చింటారు. కాకపోతే ఒకటే అతడి కెమెరాలన్నీ పక్క తిప్పేసినారు. లక్ష్మీ గుళ్ళ కెమెరా పక్కకి తిప్పినారు. ముందు ఉండేటువంటి కిందికి ఇట్లా పెట్టినారు. ఇది ఒకటి ఏదో లైట్ గా, అది కూడా పూర్తి దీన్ని తిప్పినారు కానీ ఇది కాలేదు. అది చూడు గడార్త ఎంత నీట్ గా చెప్తాడు. అది కూడా మగానికి చూడు ఎట్లా వేసుకున్నాడు వాడు. ఫేస్ ఏమైనా కనబడుతుంది. అంతా ఆ పక్క వాళ్ళే చూడు మగం కనబడుకోకుండా వాడు పగలు కూడా స్కెచ్ చేసి ఉంటారు. వచ్చి ఒకసారి చేసేది కానీ ఎంతో చూసుకొని పోతా ఉంటారు. అప్పుడప్పుడు భక్తులుగా వస్తారు, చూసుకొని పోతా ఉంటారు అది ఎక్కడ ఉంది అనేది. ఎలా అంటే ఒకటే చేసే పనులు కాదు ఇవి. బయట వాళ్ళు పెట్టింటారు, గ్రూపులు ఉంటాయి, 2-3 గ్రూపులు ఉంటాయి. బయట ఎవరు రాకుండా గమనించాము. డబ్బులు పోసుకుంటాడేమో అది తీసా. అది బ్యాగ్ తీసుకుంటా కవర్ పెట్టి. సరే ఎప్పుడు రాలేదు సార్ అది లోపల డోర్ అట్లా ఈసారి ఎప్పుడు రాలే, ఈసారి ఓపెన్ అయింది. ఈ వెనకల 20 మంది ఉన్నారు సార్ త్యాగరాజ్ నగర్ లో. లాస్ట్ మూలకు వాళ్ళ చిలమతూరు కేసు అంతా వాళ్ళదే. అది సాకుల వాళ్ళ దీంట్లో కూడా ఉన్నాడు. స్వామి పంచ కూడా తీసుకున్నాడు. సరిపోలేదేమో. ఇగో జేబీజేల్ విగ్రహాలు పీక్కున్నట్లున్నాడు. మగం కనపడదు సార్. చూడండి వాడు ఇది వేసుకోండి తప్ప అన్ని మా ఇవి మన ఈ చలికి గ్లౌజ్ వస్తాయి చూడండి, తలకేసుకున్నాడు అట్లా వేసుకున్నాడు. మంకీ క్యాప్ వేసుకున్నాడు అంతా 20-25 ఏళ్ళు హైట్ ఉన్నాడు బాగా. ఉంటే 20-25 వేలు ఉంటుంది. 20 నవంబర్ 1వ తారీఖు మనం తీసినాము సార్. అంతే నవంబర్ 1 ముందు నవంబర్ డిసెంబర్ 2 నెలలు అంతే.
చేయనప్పుడు ఏదైనా ఒక 10,000 extra వచ్చింది. ఎలాంటి డోనర్లు వచ్చినారు కాబట్టి ఆ, ఏదో ఒక 5-6 వేల పైన చెప్పలేదు డోర్లు తీరకు వచ్చినారు కాబట్టి అది దేనికి వచ్చినారు కాబట్టి ఏదో వాళ్ళు ఏమైనా ఉండేలా వేసింటే నాకు తెలిసి సంవత్సరానికి ఒక 98 లక్షల రూపాయలు వస్తుంది. మొన్న తీసినాము అదే 8 నెలలు 9 నెలలు తీసినట్టే 60,000 వచ్చింది. ఇప్పుడు అది ఇంకా ఒక నెలకు ఒక 8,000 మామూలు టైంలో వేసుకుంటే టైంలో చేయలేకపోతే అది ఒక 10 నాకు తెలిసి ఒక 20-25 దొరికింటే ఎక్కువ వాళ్ళు. అట్లా 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 అది పోలీసు వాళ్ళు ఊరికే కేసులు అంతేగాని రికవరీ ఏమీ లేదు. ఏం చెప్తారు ఆ, వాళ్ళు? ఊరికే మనం ఏమంటే అంత నోట్లు ఉన్నట్లు ఉన్నాయి అంతా డిపార్ట్మెంట్ పరంగా కవర్ సరిపోలేదు, బ్యాగ్ సరిపోలేదు. అదే డిపార్ట్మెంట్ పరంగా కంప్లైంట్ ఇవ్వాలా అంత తప్ప ఇయ్యాలి సంఘ వాళ్ళు చేసేది ఏం ఇప్పుడు ఇస్తాం పోయి అఫెన్స్ ఇకపోతే పెద్ద పెద్ద నోట్లు అన్నీ ఎదుర్కొంటున్నాడు. దాంట్లో గోల్డ్ ఏమైనా వెండి బంగారం ఉంటాయి కదా వేసింటారు కదా, అది కూడా అట్లా అడిగి వెళ్తూ ఉంటారు. అది అవంటే సపరేట్ చేసుకుంటాడు. పెద్ద పెద్ద నోట్లు 500 నోట్లు ఎదుర్కొంటున్నాడు. అదే బయట వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందా సార్ వాళ్ళు? బయట ఉన్నారు కదా వాళ్ళకి షేర్. అందరికీ పాపం షేర్ ఇండియా 500 నోట్లు ఎదుర్కొని తప్పించకి అట్లా. ఈ వాకిలి వేస్తాను, ఈ వాకిలి పీకేసినారా? అది ఎదురుకుండేది అది ర్యాకెట్ లాగా బాగా ఇంట్లో వీకము ఎప్పుడు అది వీక్ చూడండి ఈ సైడ్ వాకలు వీక్ వస్తా ఉంటారు. ఈసారి డైరెక్ట్ ఆ వాకలే వీక్నాడు. పెద్ద నోట్లు పెట్టుకుంటే ఆడ బాగా పంచుకునేటప్పుడు అట్లా సార్ దాంట్లో పంచేది అంతే. నెలలు ఏం ఒక గడా రోడ్ తెచ్చుకున్నాడా? చెప్పులతో షూస్ కూడా చెప్పులు వచ్చాడు చెప్పులతో వచ్చాడు. షూస్ ఉంటాయి సార్, చెప్పులు కూడా కదా. అదే ఏదో చేస్తున్నాం